ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ ఆర్టికల్ సంఖ్య మరియు పేరు. ఆర్టికల్ 1 యూనియన్ పేరు మరియు భూభాగం. ఆర్టికల్ 2 కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన. ఆర్టికల్ 3 రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు. ఆర్టికల్ 4 మొదటి షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్స్కు సవరణలు మరియు 2 మరియు 3 కింద చేసిన శాసనాలు. ఆర్టికల్ 5 రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 7 భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లేవారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 8 భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 9 స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు. ఆర్టికల్ 10 పౌరసత్వ హక్కుల నిలకడ. ఆర్టికల్ 11 పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది. ఆర్టికల్ 12 రాష్ట్ర నిర్వచనం. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం. ఆర్టికల్ 15 మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం. ఆర్టికల్ 16 ప్రజా ప్రణాళికలో అవకాశాల సమానత్వం. ఆర్టికల్ 17 అంటరానితనం యొక్క ముగింపు. ఆర్టికల్ 18 శీర్షికల ముగింపు. ఆర్టికల్ 19 వాక్ స్వేచ్ఛ. ఆర్టికల్ 20 నేరాల శిక్షకు సంబంధించి రక్షణ. ఆర్టికల్ 21 జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్టికల్ 21 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్య హక్కు. ఆర్టికల్ 22 కొన్ని సందర్భాల్లో అరెస్ట్ నుండి రక్షణ. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా మరియు పిల్లల ఆశ్రమం. ఆర్టికల్ 24 కర్మాగారాల్లో పిల్లలకు ఉపాధిని నిషేధించడం. ఆర్టికల్ 25 మనస్సాక్షికి స్వేచ్ఛ మరియు ప్రవర్తన మరియు మతం యొక్క ప్రచారం. ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాల నిర్వహణకు స్వేచ్ఛ. ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ. ఆర్టికల్ 30 విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి మైనారిటీ విభాగాల హక్కు. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది. ఆర్టికల్ 32 హక్కుల అమలుకు నివారణలు. ఆర్టికల్ 36 రాష్ట్ర నిర్వచనం. ఆర్టికల్ 38 ప్రజా సంక్షేమం ప్రోత్సాహానికి రాష్ట్రం సామాజిక వ్యవస్థను రూపొందిస్తుంది. ఆర్టికల్ 39 స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. ఆర్టికల్ 39 సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల సంస్థ. ఆర్టికల్ 41 పని విద్య మరియు ప్రజల సహాయం పొందే హక్కు. ఆర్టికల్ 43 కర్మకారులకు జీవనాధార వేతనాల ప్రయత్నం. ఆర్టికల్ 43 పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం. ఆర్టికల్ 44 పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్. ఆర్టికల్ 45 నుండి 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య కోసం రాష్ట్ర కేటాయింపు. ఆర్టికల్ 48 వ్యవసాయ మరియు పశుసంవర్ధక సంస్థ. ఆర్టికల్ 48 పర్యావరణం, అడవులు మరియు వన్యప్రాణుల రక్షణ. ఆర్టికల్ 49 జాతీయ స్మారక స్థలాలు మరియు వస్తువుల రక్షణ. ఆర్టికల్ 50 ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయవ్యవస్థ యొక్క వ్యక్తీకరణ. ఆర్టికల్ 51 అంతర్జాతీయ శాంతి మరియు భద్రత. ఆర్టికల్ 51 ప్రాథమిక విధులు. ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 53 యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్. ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక. ఆర్టికల్ 55 రాష్ట్రపతి ఎన్నిక విధానం. ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదవీకాలం. ఆర్టికల్ 57 తిరిగి ఎన్నికలకు అర్హత. ఆర్టికల్ 58 అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం. ఆర్టికల్ 59 రాష్ట్రపతి నిబంధనలు. ఆర్టికల్ 60 రాష్ట్రపతి ప్రమాణం. ఆర్టికల్ 61 రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన విధానం. ఆర్టికల్ 62 అధ్యక్ష పదవిలో ఒక వ్యక్తిని నింపడానికి ఎన్నికల సమయం మరియు విధానం. ఆర్టికల్ 63 భారత ఉపాధ్యక్షుడు.
ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్. ఆర్టికల్ 65 రాష్ట్రపతి పదవి ఖాళీపై ఉపరాష్ట్రపతి పని. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదవీకాలం. ఆర్టికల్ 68 ఉపాధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి ఎన్నికలు. ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతి ప్రమాణం. ఆర్టికల్ 70 ఇతర ఆకస్మిక పరిస్థితులలో రాష్ట్రపతి విధులను నిర్వర్తించడం. ఆర్టికల్ 71 అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించిన విషయాలు. ఆర్టికల్ 72 క్షమాపణ యొక్క శక్తి. ఆర్టికల్ 73 యూనియన్ యొక్క కార్యనిర్వాహక శక్తిని విస్తరించడం. ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి. ఆర్టికల్ 75 మంత్రులకు సంబంధించిన నిబంధనలు. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 77 భారత ప్రభుత్వ వ్యాపారం యొక్క ప్రవర్తన. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధానమంత్రి విధి. ఆర్టికల్ 79 పార్లమెంట్ రాజ్యాంగం. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం. ఆర్టికల్ 83 పార్లమెంట్ ఉభయకాలం. ఆర్టికల్ 84 పార్లమెంటు సభ్యులకు అర్హత. ఆర్టికల్ 85 పార్లమెంట్ ప్రోగ్రెషన్ మరియు రద్దు యొక్క సెషన్. ఆర్టికల్ 87 రాష్ట్రపతి ప్రత్యేక చిరునామా. ఆర్టికల్ 88 ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అటార్నీ జనరల్ హక్కులు. ఆర్టికల్ 89 రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్. ఆర్టికల్ 90 డిప్యూటీ చైర్మన్ పదవిని ఖాళీ చేయడం లేదా తొలగించడం. ఆర్టికల్ 91 చైర్మన్ యొక్క విధులు మరియు అధికారాలు. ఆర్టికల్ 92 చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్లను తొలగించే తీర్మానం పరిశీలనలో ఉంటే అతని అధ్యక్ష పదవి. ఆర్టికల్ 93 లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్. ఆర్టికల్ 94 అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఆర్టికల్ 95 స్పీకర్లో విధులు మరియు అధికారాలు. ఆర్టికల్ 96 ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే తీర్మానం ఉంటే స్పీకర్ అధ్యక్షత వహించరు. ఆర్టికల్ 97 చైర్మన్, డిప్యూటీ చైర్మన్ మరియు చైర్మన్, వైస్ చైర్మన్ యొక్క జీతం మరియు భత్యాలు. ఆర్టికల్ 98 పార్లమెంట్. ఆర్టికల్ 99 సభ్యుడి ప్రమాణం లేదా ధృవీకరణ. ఆర్టికల్ 100 వనరులలో ఓటింగ్ ఖాళీలు ఉన్నప్పటికీ. ఇళ్ల పనితీరుకు శక్తి మరియు కోరం. ఆర్టికల్ 143 సుప్రీంకోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతికి అధికారం. ఆర్టికల్ 144 సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులచే సుప్రీంకోర్టుకు సహాయం. ఆర్టికల్ 148 కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 149 కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క విధి అధికారాలు. ఆర్టికల్ 150 యూనియన్ రాష్ట్రాల రచన యొక్క ఆకృతి. ఆర్టికల్ 153 రాష్ట్రాల గవర్నర్. ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వాహక శక్తి. ఆర్టికల్ 155 గవర్నర్ నియామకం. ఆర్టికల్ 156 గవర్నర్ పదవీకాలం. ఆర్టికల్ 157 గవర్నర్గా నియమించాల్సిన అర్హతలు. ఆర్టికల్ 158 గవర్నర్ పదవికి షరతులు. ఆర్టికల్ 159 గవర్నర్ ప్రమాణం లేదా ధృవీకరణ. ఆర్టికల్ 163 గవర్నర్కు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి. ఆర్టికల్ 164 మంత్రుల గురించి ఇతర నిబంధనలు. ఆర్టికల్ 165 రాష్ట్ర అడ్వకేట్ జనరల్. ఆర్టికల్ 166 రాష్ట్ర ప్రభుత్వ ఆపరేషన్. ఆర్టికల్ 167 గవర్నర్కు సమాచారం ఇవ్వడానికి సంబంధించి ముఖ్యమంత్రి విధులు. ఆర్టికల్ 168 రాష్ట్ర శాసనసభ యొక్క రాజ్యాంగం. ఆర్టికల్ 170 సమావేశాల నిర్మాణం. ఆర్టికల్ 171 శాసనమండలి కూర్పు. ఆర్టికల్ 172 రాష్ట్రాల శాసనసభ వ్యవధి. ఆర్టికల్ 173 రాష్ట్రాల శాసనసభ సభ్యత్వానికి అర్హతలు. ఆర్టికల్ 174 రాష్ట్రాల శాసనసభ యొక్క సెషన్ ప్రోగ్రెషన్ మరియు రద్దు. ఆర్టికల్ 176 గవర్నర్ ప్రత్యేక చిరునామా. ఆర్టికల్ 177 ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ హక్కులు. ఆర్టికల్ 178 శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్.
ఆర్టికల్ 179 చైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవి యొక్క సెలవు లేదా తొలగింపు. ఆర్టికల్ 180 చైర్మన్ పదవుల పని మరియు అధికారం. ఆర్టికల్ 143 సుప్రీంకోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతికి అధికారం. ఆర్టికల్ 144 సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులచే సుప్రీంకోర్టుకు సహాయం. ఆర్టికల్ 148 కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 149 కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క విధి అధికారాలు. ఆర్టికల్ 150 యూనియన్ రాష్ట్రాల రచన యొక్క ఆకృతి. ఆర్టికల్ 153 రాష్ట్రాల గవర్నర్. ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వాహక శక్తి. ఆర్టికల్ 155 గవర్నర్ నియామకం. ఆర్టికల్ 156 గవర్నర్ పదవీకాలం. ఆర్టికల్ 157 గవర్నర్గా నియమించాల్సిన అర్హతలు. ఆర్టికల్ 158 గవర్నర్ పదవికి షరతులు. ఆర్టికల్ 159 గవర్నర్ ప్రమాణం లేదా ధృవీకరణ. ఆర్టికల్ 163 గవర్నర్కు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి. ఆర్టికల్ 164 మంత్రుల గురించి ఇతర నిబంధనలు. ఆర్టికల్ 165 రాష్ట్ర అడ్వకేట్ జనరల్. ఆర్టికల్ 166 రాష్ట్ర ప్రభుత్వ ఆపరేషన్. ఆర్టికల్ 167 గవర్నర్కు సమాచారం ఇవ్వడానికి సంబంధించి ముఖ్యమంత్రి విధులు. ఆర్టికల్ 168 రాష్ట్ర శాసనసభ యొక్క రాజ్యాంగం. ఆర్టికల్ 170 సమావేశాల నిర్మాణం. ఆర్టికల్ 171 శాసనమండలి కూర్పు. ఆర్టికల్ 172 రాష్ట్రాల శాసనసభ వ్యవధి. ఆర్టికల్ 173 రాష్ట్రాల శాసనసభ సభ్యత్వానికి అర్హతలు. ఆర్టికల్ 174 రాష్ట్రాల శాసనసభ యొక్క సెషన్ ప్రోగ్రెషన్ మరియు రద్దు. ఆర్టికల్ 176 గవర్నర్ ప్రత్యేక చిరునామా. ఆర్టికల్ 177 ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ హక్కులు. ఆర్టికల్ 178 శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్. ఆర్టికల్ 179 చైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవి యొక్క సెలవు లేదా తొలగింపు. ఆర్టికల్ 180 చైర్మన్ పదవుల పని మరియు అధికారం. ఆర్టికల్ 181 వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించడానికి తీర్మానం లేదు. ఆర్టికల్ 182 లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్. ఆర్టికల్ 183 చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ కార్యాలయం నుండి సెలవు లేదా తొలగింపు. ఆర్టికల్ 184 చైర్మన్ పదవి యొక్క విధులు మరియు అధికారాలు. ఆర్టికల్ 185 సావరిన్ డిప్యూటీ పదవిని తొలగించే తీర్మానం అధ్యక్షత వహించకపోతే. ఆర్టికల్ 186 చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ జీతం మరియు భత్యాలు. ఆర్టికల్ 187 రాష్ట్ర శాసనసభ సచివాలయం. ఆర్టికల్ 188 సభ్యుల ప్రమాణం లేదా ధృవీకరణ. ఆర్టికల్ 189 ఇళ్లలో ఓటింగ్ ఖాళీలు ఉన్నప్పటికీ సాధనాలు మరియు కోరం పనిచేసే అధికారం. ఆర్టికల్ 199 విదేశాలలో సంపద యొక్క నిర్వచనం. ఆర్టికల్ 200 ఎమ్మెల్యేలపై అనుమతి. ఆర్టికల్ 202 వార్షిక ఆర్థిక ప్రకటన. ఆర్టికల్ 213 శాసనసభలో ఆర్డినెన్స్ ధృవీకరించడానికి గవర్నర్ యొక్క అధికారం. ఆర్టికల్ 214 రాష్ట్రాలకు హైకోర్టు. ఆర్టికల్ 215 హైకోర్టుల రికార్డు కోర్టు. ఆర్టికల్ 216 హైకోర్టు రాజ్యాంగం. ఆర్టికల్ 217 హైకోర్టు న్యాయమూర్తి నియామక విధాన పరిస్థితులు. ఆర్టికల్ 219 ప్రమాణం మరియు ధృవీకరణ. ఆర్టికల్ 221 న్యాయమూర్తుల జీతం. ఆర్టికల్ 222 న్యాయమూర్తులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేయడం. ఆర్టికల్ 223 ఎగ్జిక్యూటివ్ చీఫ్ జస్టిస్ మూర్తి నియామకం. ఆర్టికల్ 224 ఇతర న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 226 కొన్ని రిట్లను తొలగించడానికి హైకోర్టు యొక్క అధికారం. ఆర్టికల్ 231 రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఏర్పాటు. ఆర్టికల్ 233 జిల్లా న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 241 కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు.
ఆర్టికల్ 243 పంచాయతీ మునిసిపాలిటీలు మరియు సహకార సంఘాలు. ఆర్టికల్ 244 షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన. ఆర్టికల్ 248 అవశేష శాసన అధికారాలు. ఆర్టికల్ 249 జాతీయ ప్రయోజనంలో రాష్ట్ర జాబితా విషయానికి సంబంధించి శాసనసభకు పార్లమెంటు అధికారం. ఆర్టికల్ 252 రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సమ్మతితో చట్టాలు చేయడానికి పార్లమెంటు అధికారం. ఆర్టికల్ 254 పార్లమెంట్ రూపొందించిన చట్టాలు మరియు రాష్ట్రాల శాసనసభ చేసిన చట్టాల మధ్య అస్థిరత. ఆర్టికల్ 256 రాష్ట్రాలు మరియు యూనియన్ యొక్క బాధ్యత. ఆర్టికల్ 257 కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలపై యూనియన్ నియంత్రణ. ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర నదులు లేదా నది లోయలకు సంబంధించిన నీటి వివాదాల తీర్పు. ఆర్టికల్ 263 రాష్ట్ర అభివృద్ధి మండలి యొక్క రాజ్యాంగం. ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్. ఆర్టికల్ 267 ఆకస్మిక నిధి. ఆర్టికల్ 269 పన్నులు వసూలు చేసి యూనియన్ వసూలు చేసినప్పటికీ రాష్ట్రాలకు అప్పగించారు. ఆర్టికల్ 270 పన్నులు యూనియన్ సేకరించి యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడతాయి. ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 281 ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు. ఆర్టికల్ 292 భారత ప్రభుత్వం రుణాలు తీసుకోవడం. ఆర్టికల్ 293 రాష్ట్రం ద్వారా రుణాలు తీసుకోవడం. ఆర్టికల్ 300 ఆస్తి హక్కు. ఆర్టికల్ 301 వాణిజ్యం మరియు సంభోగం యొక్క స్వేచ్ఛ. ఆర్టికల్ 309 రాష్ట్రానికి సేవలందించే వ్యక్తుల నియామకం మరియు సేవా పరిస్థితులు. ఆర్టికల్ 310 యూనియన్ లేదా రాష్ట్రానికి సేవలందించే వ్యక్తుల పదవీకాలం. ఆర్టికల్ 312 ఆల్ ఇండియా సర్వీసెస్. ఆర్టికల్ 313 ట్రాన్సిషన్ కార్పెట్ కేటాయింపులు. ఆర్టికల్ 315 యూనియన్ స్టేట్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆర్టికల్ 316 సభ్యుల నియామకం మరియు పదవీకాలం. ఆర్టికల్ 317 పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిని తొలగించడం లేదా సస్పెండ్ చేయడం. ఆర్టికల్ 320 పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టాలు. ఆర్టికల్ 323 అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఆర్టికల్ 323 ఇతర విషయాలకు ట్రిబ్యునల్. ఆర్టికల్ 323 ఇతర విషయాలకు ట్రిబ్యునల్. ఆర్టికల్ 324 ఎన్నికలను నిర్దేశించడం మరియు నియంత్రించడం ఎన్నికల సంఘంలో ఉంది. ఆర్టికల్ 329 ఎన్నికల విషయాలలో కోర్టు జోక్యం యొక్క వివరణ. ఆర్టికల్ 330 లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సీట్ల మూసివేత. ఆర్టికల్ 331 లోక్సభలో ఆంగ్లో ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం. ఆర్టికల్ 332 రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సీట్ల రిజర్వేషన్. ఆర్టికల్ 333 రాష్ట్ర అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం. ఆర్టికల్ 338 షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్. ఆర్టికల్ 338 షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్. ఆర్టికల్ 343 యూనియన్ యొక్క నిర్వచనం. ఆర్టికల్ 344 అధికారిక భాషపై పార్లమెంటు కమిషన్ మరియు కమిటీ. ఆర్టికల్ 350 ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్య యొక్క సౌకర్యాలు. ఆర్టికల్ 351 హిందీ భాష అభివృద్ధికి సూచనలు. ఆర్టికల్ 352 అత్యవసర ప్రకటన ప్రభావం. ఆర్టికల్ 356 రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాలు విఫలమైతే నిబంధనలు. ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితులకు సంబంధించిన నిబంధనలు. ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం మరియు దాని విధానం. ఆర్టికల్ 377 కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన నిబంధనలు. ఆర్టికల్ 378 పబ్లిక్ కమిషన్స్. నా చిన్న ప్రయత్నం. సమాచారాన్ని నేను తెలుసుకోవడం మరియు ప్రజలందరూ తెలుసుకోవాలని నా అభిప్రాయం.
ఈ విషయాల్లో ఏమైనా తప్పులుంటే తెలియజేయండి. ఈ వీడియో షేరింగ్ చేయండి. మీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.